మనసా కలగలకే అది నిజమైపోదు కదా. నీకు నాదిష్ట తగిలేలా ఉంది. అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా, నాలాగే నీకు కూడా నేనంటే ఇష్టం అనుకున్నా. అమ్మా జానకి, ఏంటత్తయ్యా? బుజ్జమ్మ నేను తయారు చేస్తాలే గాని మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ కావలసిన వస్తువులన్నీ వచ్చాయో లేవో ఒకసారి వెళ్ళి చూడమ్మా. అలాగే అత్తయ్య, కొంచెం చూసుకోండి. అమ్మా, ఏమనుకోకుండా ఒకసారి బయటికి వెళ్తారా? ఏమొద్దును గారు? ఏమి లేదు, నేను నా మనవరాలతో కాస్త మాట్లాడాలి. అలాగే వదను గారు. కావట్లేదు బుజ్జమ్మ, నా వల్ల కావట్లేదు. చాలా ప్రయత్నిస్తున్నాను, అయినా సరే ఈ బాధను భరించడం, ఈ కన్నీళ్లను ఆపుకోవడం నా వల్ల కావటం లేదు బుజ్జమ్మ. అయినా ఎలా అవుతుంది చెప్పు? నీకు చిన్న దెబ్బ తగిలితేనే నేను తట్టుకోలేనే. నీ కంట్లో చిన్న కన్నీటి చుక్క చూస్తేనే నేను విలవెల్లాడిపోతానే. అలాంటిది నువ్వు గుండెల్లో బాధని బయటపడకుండా భరిస్తూ, వస్తున్న కన్నీటిని బలవంతాన ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ, నీళ్ళు నువ్వే నరకాన్ని అనుభవిస్తుంటే చూసి తట్టుకోవడం నా వల్ల ఎలా అవుతుంది చెప్పు? ఎలా అవుతుంది? బుజ్జమ్మా, మనసు చంపుకొని రాజీ పడ్డానికి ఇదేం ఒక పూట కట్టుకునే చీర కాదు బుజ్జమ్మ, 100 ఏళ్ల కాపురం. ఒక్క పూటకే నువ్వింత నరకం అనుభవిస్తున్నావే, మరి ఇష్టం లేని పెళ్లిని చేసుకొని ఈ నరకం 100 ఏళ్ళు ఎలా అనుభవిస్తావు బుజ్జమ్మ? బుజ్జమ్మ, నచ్చిన చోట కష్టాలు కూడా చాలా ఇష్టంగా అనిపిస్తాయి. అదే నచ్చని చోట ఇష్టాలు కూడా భరించలేనంత కష్టంగా అనిపిస్తాయి. వద్దు బుజ్జమ్మ, జీవితంతో నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెట్టే ఈ పెళ్లి వద్దు. ఏదైతే అదవుతుంది. ఆఖరి గొడవైనా పర్వాలేదు, ఇప్పుడే వెళ్ళి ఈ పెళ్లి వద్దని చలంతో చెప్పొస్తాను. నానమ్మ, చలానికి చెప్పాలనుకుంటే కళ్యాణ మండపం దాకా రావాల్సిన అవసరం లేదు నానమ్మ. నువ్వే చెప్తూ ఉంటావు కదా నానమ్మ, ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి అని. మన వాళ్ళు సంతోషంగా ఉండటం కోసం మన కన్నీళ్లు దిగమింగుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అని. మరి అదే పని నేను చేస్తుంటే
ఆశీర్వదించాల్సింది పోయి బాధపడతావేంటి?